సాధిద్దాం సాధిద్దాం 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులను 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులను 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులను మన కోరికలు మన కోరికలు మన కోరిక జిందాబాద్ జిందాబాద్ జీవో నెంబర్ 36 వెంటనే సాధిద్దాం 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 జీవో నెంబర్ 36 వెంటనే జీవో నెంబర్ 36 వెంటనే జిందాబాద్ జిందాబాద్ సహకార సంఘాలు జిందాబాద్ 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 అందరికీ నమస్కారం. కడప జిల్లా నుంచి సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి రత్నం మాట్లాడుతూ ఉన్నా. సుదీర్ఘకాలముగా మా యొక్క సమస్యలపైన మేము పోరాడుతున్నట్టు పోరాటంలో భాగంగా ఈరోజు డీసీసీబీ ప్రధాన కార్యాలయాలట మేము చేపట్టిన యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా మా యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి కారణంగా మేము అనేక మార్లు ప్రభుత్వానికి సహకార శాఖలో ఉన్నటువంటి అధికారులకు విన్నపించినప్పటికీ కూడా మా యొక్క సమస్యలు అలాగే నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు ఉన్నారు. ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వానికి ఎలాంటి భారం లేనటువంటి కోరికలు. ఈ యొక్క మా యొక్క డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం 36 జీవో ఇచ్చినప్పటికీ కూడా అధికారులు కొంతమంది మా పైన కక్షసారింపు చర్యలుగా మమ్మల్ని వెనకబెడుతూ మా యొక్క జీవోలను మాకు అమలు పరచకుండా వెనకడుగు పెడతానే ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరియు సహకార శాఖలో ఉన్నటువంటి పై అధికారులను మేము అడుగుకునేది ఒకటే, మా యొక్క జీవోలను మాకు వెంటనే అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం. 2019 తర్వాత చేరినటువంటి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. 2019-24 రావాల్సిన పీఆర్సీలను కూడా వెంటనే మాకు ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం. సహకార సంఘాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న జీతాలతో బ్రతుకుతున్నటువంటి ఉద్యోగులు మా పైన ఈ యొక్క దుర్మార్గమైన చర్యలను మానుకోవాలని సహకార శాఖలో ఉన్నటువంటి అధికారులను మేము కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా అంత మాత్రమే కాదు, మా సహకార సంఘాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా రావాల్సినటువంటి ప్రతి ఒక్క న్యాయమైనటువంటి కోరికలను డిమాండ్గా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా అనేక మార్లు మేము అడిగినప్పటికీ కూడా స్పందించకపోయినప్పుడు మా మనసులు చలించి మేము యొక్క ధర్నా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ నెల 6వ తారీఖు నుండి చేపట్టి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా మేము రాబోయే రోజుల్లో ఇక 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతా ఉన్నాం. నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలోనైనా ప్రభుత్వం చెల్లించి మా యొక్క డిమాండ్లను వెంటనే మాకు అమలు చేసి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని మేము ప్రభుత్వాన్ని అడుగుకుంటా ఉన్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసిన విధంగానే 29వ తారీఖు కూడా మేము ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే సంవత్సరము జనవరి 5వ తారీఖు నుండి రిలే నిరాహార దీక్షకు మేము వెళ్ళబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మా యొక్క ఆమర నిరాహార దీక్ష కూడా మేము వెనకాడబోమని ఈ యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాలను కూడా చేపట్టబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్.